సాయంత్రం 4 గంటలకు మా బావగారు మరి మా అన్నగారు నేను కలిసి బేడారం వెళ్ళాలని డిసిషన్ తీసుకున్నాం. అప్పటికప్పుడు మనంతా సర్దుకొని 3 ఫ్యామిలీలు సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి రావడానికి మేమైతే వింగర్ మాట్లాడుకున్నాము. వింగర్ అతను కూడా కరెక్ట్ టైంకి వచ్చాడు, కానీ మాకే లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అయినా కానీ సామాన్ అంతా పైకి ఎక్కడం జరిగింది. ఇంకా లోపల కూడా సామాన్ ఉందని మళ్ళీ పిల్లలు కూడా సామాన్ మోసుకొని వచ్చారు. ఒక అంతా ఫినిష్ చేసుకున్నాం మొత్తానికి. అయితే ఇంకా మేము వెళ్ళడానికి అయితే సిద్ధమయ్యాము. ఇంట్లో చిన్న డిస్కషన్ అయితే జరుగుతుంది. ఇంకేమన్నా మర్చిపోయారని మా బావగారు కాలు మీద కాలేసుకుని మా అన్నగారు ఏం సమానకి అట్నే కూర్చున్నాడు. ఏదేమైనప్పటికీ ఇంకా వెళ్ళాలన్న డిసిషన్ తీసుకున్నాం కనుక ఇంకా పైన తినడానికి సిద్ధమయ్యాం. బావగారు అందరికంటే పెద్దవారు కనుక అన్ని టైర్ల కింద నిమ్మకాయలు పెట్టించి అందరూ అయితే వింగర్ ఎక్కించాడు. సో ఒకరు ఎక్కుతా ఉన్నారు. మా కోడలు ఎక్కారు, మరియు పిల్లలు ఈడున్న వీడు తీటోడు అనమాట. తీటోళ్ళకి ఎక్కేనప్పుడు వస్తే వీడే మా అక్క ఎక్కుతుంది ఇప్పుడు. సో ఒకరి తర్వాత ఒకరు అందరూ అయితే ఎక్కబోతున్నారు వింగరు. సో మా నరేష్ అన్న కూడా ఎక్కేసాడు, మా పొట్టోడు ఎక్కాడు. ఇక మా బావగారు అయితే ఇక కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యాడు. ఇట్లా తిట్టా ఎప్పుడైనా పెద్దవాళ్ళతోనే చేస్తారనమాట. ఇలా మా బావాళ్ళ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నా. పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎప్పుడైనా ఇట్లా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళతో దిష్టి తీసుకొని సేఫ్గా వెళ్ళి సేఫ్గా రావాలన్నట్టు ఒక పెద్ద ఆచారం అంటాం. పురాణకాలం నుంచి ఇలా జరుగుతుంది అనుకుంటా ఇలా చేస్తాం. మా బావ కొబ్బరికాయ కొట్టాడు. ఇంకా మా బావ కూడా ఇప్పుడు వింగర్ ఎక్కుతాడు, ఎక్కేసాడు. సో అందరం కలిసి ఇప్పుడు మేము సమ్మక్క సారక్క జాతరకైతే వెళ్ళబోతున్నాము. సో సిద్ధమైపోయాము, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చున్నారు. రాత్రి 12 అవుతుంది. ఈ టైంకి బయలుదేరడం వల్ల గలీలో వెహికల్స్ చాలా మంది రోడ్డు మీద పెట్టారు. సో ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళాము. ఉప్పల్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాము. మనం ఎప్పుడో సమ్మక్క సారక్క వెళ్ళినా వరంగల్ నుంచి వెళ్ళాలి కనుక ఉప్పల్ నుంచి వెళ్ళి వరంగల్ వేసుకున్నాము. ఇంకా డీజిల్ కొట్టించాలక మేము వెళ్ళే వింగర్లో. సో పెట్రోల్ బంకులు అయితే మేము ఆపాము. తను ఇప్పుడు డీజిల్ కొట్టబోతున్నాడు. వెహికల్లో ఎంత పడుతుందో చూద్దాం. పోతాతో డీజిల్ కొట్టేసుకొని ఇంకా బయలుదేరాము. ఉప్పల్ బ్రిడ్జ్ అయితే చక్కచక్క పనులు జరుగుతున్నాయి. ఆ లోపల మా అన్న డాన్స్లు వేసుకుంటూ ఇంకా ఒక్క సాంగ్ వేసుకుంటూ బయలుదేరడం అయితే జరిగింది. పట్టుకొని బావని కొట్టుకుంటాడు. సమ్మక్క సారక్క తల్లి దీవెనలు మరియు మొక్కులు అప్పజెప్పడానికి వెళ్తున్నాం కనుక వెళ్ళేదారిలో భువనగిరి దగ్గర మేము బైకులు ఆపి తల్లి ఎన్నమ్మ తల్లి, మా ఇంటి తల్లి ఎన్నమ్మ తల్లికి మేము పాలకాయ కొడదామని ఆపి దేవుని దగ్గరికి అయితే వెళ్ళాము. కానీ గేట్లు మూసి ఉన్నాయి. ఆ తల్లిని మనసారా వేడుకొని బయట అయితే తల్లి దగ్గర పాలకాయ కొట్టుకొని బయలుదేరుతున్నాము.
మంచి టీ పాయింట్ టాప్ అంటే మన మిత్రుడు ఆపాడు. మేమైతే ఛాయ్ తాగి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాము. ఆడ ఇంతకుముందు కూడా పెట్టినాక పోయినాడు. సమ్మక్క సారక్క తల్లికి అమ్మ నేను తిప్పనియాల ఆదివారం ఇప్పుడు అమ్మ నేను చూడండి తల్లి. ఇంకా పిల్లలైతే మంచి నిద్ర మీద నిద్రపోతున్నారు. ఇంకా మనవాడు కూడా నిద్రపోతున్నాడు. వెహికల్ స్పీడ్ పెంచాడు. మా బావగారు గారు నిద్రలో ఉన్నారు. మా దగ్గర వెహికల్ ఆపగానే ఫస్ట్ నేను దిగి మంచిగా మొక్కుకొని తల్లిని మంచిగా మొక్కుని చుట్టూ అయితే తిరగడం ప్రదక్షిణాలు అయితే చేయడం జరిగింది. నేను చూడండి అసలు ఇక్కడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉందో. మనోడైతే ఇక ఫోటోలు వేస్తున్నాడు. ఇక ఫ్యామిలీ మా భవానీ గారు కూడా తల్లి దర్శనం చేసుకుంటున్నారు. అందరం మంచిగా దర్శనం చేసుకొని తిరిగి మళ్ళీ కారులో కూర్చోవడం అయితే జరుగుతుంది. ఒకరి తర్వాత ఒకరు కూర్చున్నారు. జబ్బన్న వాగు దగ్గరికి అయితే మనం చేరుకున్నాము. పైన ఆర్చి ఉంటుంది సమ్మక్క సారక్క. ఇక్కడ రాగానే ఊళ్ళంతా జలకరించినట్టు వచ్చాక కోసం నిద్రపోయాను. నేను లేచి చూస్తే మా వాళ్ళంతా స్నానానికి వెళ్ళిపోయారు. ఏమయ్యారా అనుకుంటే ఎక్కడ పోయారో నేను ఇక్కడికి వచ్చి జంపన్న వాగు దగ్గరికి వచ్చి దోలాడుతుంటే ఇక్కడ దర్శనం ఇచ్చిరయ్యా. ఒకేసారి షాక్ అయ్యాను వీళ్ళ గుండ్లు చూసి. ఓ దేవుడా, సడన్గా గుండెందయ్యానే ఒకేసారి షాక్ అయ్యాను. గుండు 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 మై గాడ్. మా వాళ్ళంతా స్నానం చేసిరనే ఇప్పటివరకు నేను కూడా స్నానం చేసి పాలకాయ కొట్టుకొని జంపన్న వాగు దగ్గర మంచి దర్శనం అయితే చేసుకున్నాను. ఫస్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేశాను. నేనైతే మంచిగా మొక్కుకున్నాను. ఇక్కడ 24 hours వాటర్ పారుతుందని చెప్పారు. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది. మంచి దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా బయలుదేరుతున్నాను. చెప్పులు తెచ్చుకోలేడు, అన్ని భద్రాడాలి. అన్నా అందరం మధ్య స్నానాలు అయితే చేసాము. చేసి ఇంకా మా వెహికల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అందరు అల్లం షాయి అమ్ముతారని మేమే షాయి ఇద్దామని గ్యాస్ అయితే తీసినని ఉంచుకున్నాం. ఆయన ఆరాటం ఆయన మా అమ్మ ఏది మా తమ్ముడు అమ్మ దయ సమ్మక్క దయ.
ఇదైతే పోయి ఉండని రాదు వచ్చే ముందు మేము పాల ప్యాకెట్లు కూడా తీసుకొచ్చాము. ఆ పాల ప్యాకెట్లు పగిలిపోతాయి అనుకున్న పాలు, కానీ పగలలేదు. ఆ సమ్మక్క సారక్క దీవెనలతోని పాలైతే 2 పాల ప్యాకెట్లు కూడా మేము పోసాము. నమ్మకంతో మా తల్లి మీద నమ్మకంతో పోసినాం. మంచిగా ఛాయ్ అయితే రెడీ చేసాము మేము మొత్తానికి. సిగందడే అమ్మ సిగందడే సారీ మా బావగారు అయితే అందరికీ ఛాయలు ఇస్తున్నారు. మా అక్క ఛాయ్ పోస్తుంది. ఇక రొట్టెలు అయితే హైదరాబాద్ నుంచి మా వదిన గారు చేసుకొని తీసుకొచ్చారు. సాయిలా టిఫిన్కి మాకు రొట్టెలు అయినాయి. ఈ రొట్టెలు సాయిలా ముంచుకొని తింటే అబ్బబ్బబ్బా ఈ రుచి. నాకు రాలే నేను లాస్ట్ టైం సమ్మక్క సారక్క తల్లి దర్శనానికి వచ్చినప్పుడు మొక్కుకున్నాను. ఆ మొక్కు తీర్చుకుందామని ఈరోజు నా కొడుకు ఎత్తి బంగారం ఇవ్వడానికి వచ్చాను. తమ్ముడు అమ్మ మంచి ఇద్దరు. అరే నీ బరువుడి మీ బాబాయ్ అయినా మీ నాన్నమ్మ చాలా భద్రంగా మోసుకొస్తున్నారు. డాడీ ఎంటరా మా బావగారు ఫుల్ బాటిల్ బెనెస్పేట్ అయితే పోస్తున్నాడు. మంచిగా మొక్కుకోవడంలో నాకైతే చాలా ఆనందంగా ఉంది. మా బావగారు, మా అన్నగారు, నేను కలిసి మేడారం రావడం అన్ఎక్స్పెక్టెడ్గా అనుకున్నాం, కానీ వచ్చేసాం. జై సమ్మక్క సారక్క తల్లికి, జై రేణుకల్లమ్మ తల్లికి, జై ఉప్పలమ్మ తల్లికి. జంపన్న వాగు దగ్గర నుంచి సమ్మక్క సారక్క పనుల గద్దెల వరకు మేమైతే మొక్కుకున్న బంగారాన్ని, మరియు మా అక్క వాళ్ళు మొక్కుకున్నారు, మా బావ వాళ్ళు మొక్కుకున్నారు, మా వదిన వాళ్ళు మొక్కుకున్నారు, అన్నీ తీసుకొని తల్లుల దీవెనల కోసం మేము గద్దెల వరకు బయలుదేరాము. ప్రతి సంవత్సరంతో పోల్చుకుంటే ఈసారి అరేంజ్మెంట్స్ అయితే అదిరిపోయినాయి. సో మంచిగా కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా చక్కచక్క పనులు జరుగుతున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. అంటే ఈ పనులు ఇంకా త్వరగా కంప్లీట్ అయితే ఇంకా బాగుండు, కానీ అరేంజ్మెంట్ అయితే బాగా చేశారు. మేము ఇంకా తల్లి దర్శనానికి అయితే లోపలికి ఎంటర్ అయ్యాము, వెళ్తూ ఉన్నాము. మాకైతే ఇక్కడ షాక్ తగిలింది. మేము
ముక్కుకుళ్ళ కోళ్ళనే తీసుకురావడం జరిగింది వెంటే, కానీ అక్కడ ఆపేశారు, తీసుకెళ్ళకూడదని చెప్పారు. సో కొద్దిసేపు మేము రిక్వెస్ట్ చేశాక కుదరని చెప్పారు. సార్ రూల్ ఈస్ రూల్ ఫర్ ఆల్ కదా. మేమేం చేసామంటే ఇక్కడ ఆగాము. ఇంకా మా బావ ఫస్ట్ నేను ఉంటా అని చెప్పాడు, కానీ మా తమ్ముడికి ఇచ్చి ఉండమని చెప్పాడు బయటే. మేము ఒకరు అందరం దర్శనం చేసుకున్నాక మా తమ్ముడు దర్శనం చేసుకొస్తా అని చెప్పాడు. సరే అని మేము ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళిపోయాము. ఈమె దర్శనానికి వచ్చిన టైంలో జనం అంత లేకుండే, కానీ ఇక్కడ ఏమైందంటే ఒకేసారి అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఒకరి మీద ఒకరు తోచుకొని ముందుకెళ్ళి నేను ముక్కోవాలని ఒక ఆతృతంతో ఒకరొకరు తోచుకుంటున్నారు. కొద్దిగా ఓపిక బట్టి నిదానంగా అందరూ దర్శనం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మాకు మంచి దర్శనం దొరికింది, మంచిగా తల్లి దర్శనం దక్కింది, కానీ మీరు తోసుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు తోసుకుంటే ఏమొస్తుంది చెప్పండి. భక్తులు కూడా ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే తోచుకోకండి. ఒకరు తోచుకుంటే వచ్చింది దర్శనానికి, అందరం కూడా దర్శనానికి వచ్చాం కదా, నిదానంగా దర్శనం చేసుకుని వెళ్ళాలి. దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక దగ్గర వెళ్ళిపోయాము. మా అమ్మ కనిపించలేదు, మా తమ్ముడు కనిపించడం లేదు, మా బావ వాళ్ళు ఎక్కడున్నా తెలియదు, మా అన్న వాళ్ళు అంతా ఎక్కడెక్కడ చిల్లగొల్లా అయిపోయారు. మనసులో చూస్తే మా బావ ఇక్కడ కనిపించాడు. సో మా బావ దగ్గరికి ఇచ్చాను నేను. మా బావ మా అన్న వీళ్ళందరూ ఒక దగ్గర ఉన్నారు. మాకైతే కనుల దర్శనం మంచిగా అయ్యింది. జై సమ్మక్క సారక్క తల్లికి. ఆడు మాట్లాడదాం. బామాడుదలు అంట బావతో కోళ్ళు పంపిస్తారట. మీ అమ్మ చక్కదనం కూడా వాడైతే పాడుబా. మేము తనులకు మొక్కుకున్న కోళ్ళని ఇక్కడ కట్ చేయించుకున్నాము. మంచిగా కట్ చేసి మనవాడు పీసెస్ చేసి ఇచ్చాడు. మాకు చాలా నీట్ అండ్ క్లీన్గా చేసి ఇచ్చాడు. దేవుడా దర్శనం అయిపోయి దేవుడా నిమ్మలాగా వచ్చినావు. నిమ్మలాగా మంచిగా ఒకటే క్యాన్ మంచిగా పడదాం. మళ్ళీ రెండో అయితే ఇబ్బంది అయితే. దర్శనం మంచిగా చేసుకున్నారా నాయన? స్నానం చేయమని ముఖమే ఒకటి రుచుకున్నావురా నాయన? రమక్క బొక్కినవా? మంచి పక్క బొక్కాడు, దొంగ పక్క బొక్కివే రమక్క. సికాదయ్యా సైదురయ్యా, నువ్వు బండి దిగవైతే అయ్యా. ఆయన టిఫిన్ చేయమంటే బదులు ఆర్పించుకుంటుండు. ఒక్కడే పోయి తిన్నాడు. ఈమైతే వంట చేసుకోవడానికి అయితే బయలుదేరావు. మంచి ప్లేస్ చూసి వంట చేసుకుందామని బయలుదేరావు. మేము పోతున్నాం సమ్మక్క సారక్కకి వచ్చిరాము. అయ్యో మళ్ళీ పొద్దున 6 గంటలకి టైమింగ్ పెట్టి నల్లలు బంద్ చేసేదానికి మరి పొద్దున కొద్దిగా స్నానం చేయాలంటే పొద్దున్న లైన్ కట్టి పార్కింగ్ చూడు. పార్కింగ్
మాకైతే మంచి ప్లేస్ దొరికింది. ఇక్కడ బైక్ లాపి వంట కార్యక్రమం స్టార్ట్ చేశాము. డైరెక్ట్ నరేష్ కాదు అంటే వీడియో తీయనట్లే ఏందిరా రెడీ అయింది. మేము తినేసి ఇంకా రిటర్న్ బయలుదేరాలి కనుక సామాన్ అంతా కూడా నీట్గా మా అక్క మరియు మా వైఫ్ గారు కడగడం జరుగుతుంది. నీట్గా అన్నీ ప్యాక్ చేసుకుని బయలుదేరాలి కనుక రిటర్న్కి సిద్ధమవుతున్నాం. నేను ఎంత నిమ్మలంగా మమ్మల్ని స్పీడ్ ఉంటుంది సామాన్యం మర్చిపోలే అన్న బయట రిటర్న్ హైదరాబాద్ జర్నీకి అయితే స్టార్ట్ అయ్యాము. చాలా చక్కటి దర్శనం మరియు చాలా చక్కగా భోజనాలు చేసుకొని చక్కగా అన్నం తిని హైదరాబాద్కి అయితే రిటర్న్ అయ్యాము. నేనైతే పడుకున్నాను. లేచి చూసేసరికి ఇంటి వరకు అయితే తీసుకొచ్చాడు. అందరం క్షేమంగా ఇంటికి చేరుకున్నాము. మా బావ ఫ్యామిలీ మరియు మా ఫ్యామిలీ దిగేసాము. మా నరేష్ అన్న ఫ్యామిలీ మాత్రం నల్లగుంటలో దిగుతారు కనుక వాళ్ళు తిరిగి వింగర్లో అక్కడ దిగుతా అని వాళ్ళు రిటర్న్ బయలుదేరారనమాట. వాళ్ళక్కడ దిగేసి అతన్ని పంపించేస్తారు. సో సక్సెస్ఫుల్గా మా ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. చాలా ఆనందంగా ఉంది. సమ్మక్క సారక్క తనుల దర్శనం మాకు మంచిగా క్షేమంగా జరిగింది. మా బావ గారికి, మా అన్నయ్య గారికి మరియు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.